నేటి సమాజంలో భగవద్గీత పాఠనం వినడం వంటివి దూరం అవుతున్నాయి. భగవద్గీత చదవడం, రాయడం, వినడం వలన కలిగే ప్రయోజనాలను కొంతమంది మాత్రమే అవగతం చేసుకుంటున్నారు. భగవద్గీత ప్రాధాన్యతను తెలియజేయడానికి పలు హైందవ సంఘాలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల మైసూరుకు దత్తపీఠం ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీల్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నడిపల్లి మౌనికి జ్యోతి స్వరూప గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. సుమారు 1200 మంది ఆన్లైన్ లో భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నుంచి పోటీల్లో పాల్గొనగా ఉత్తమ శ్రేణిగా నడిపల్లి మౌనిక జ్యోతి స్వరూప నిలిచారు. మే 18వ తేదీన మైసూరు దత్తపీఠంలో అప్పాజీ చేతుల మీదుగా పురస్కారం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మౌనిక జ్యోతి స్వరూప మాట్లాడుతూ వివిధ ఏజెన్సీ వృత్తి చేపడుతున్న నడిపల్లి వంశీకృష్ణ, తన మావయ్య నడిపల్లి అంజన్రావు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో భగవద్గీత పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని, భగవద్గీత సారాంశాన్ని తెలుసుకుంటే జీవితం ఆనందమయంతో ముందుకు సాగుతుందని, మానసిక స్థైర్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఉత్తమ శ్రేణి పురస్కారం తీసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. నా పేరు మౌనిక జ్యోతి స్వరూప అని. నేను నడిపల్లి అంజన్రావు గారి వాళ్ళ కోడల్ని. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం సాధిస్తాము. ఇది నేను దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి మైసూర్ ఆశ్రమంలో నేర్చుకున్నానండి. ఇది చాలా ఉపయోగపడింది. ఇందులో గోల్డ్ మెడల్ సాధించాను మొన్న 22వ తారీఖున. దీనికి ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు. సిటీ కేబుల్ బాలు గారికి కూడా ధన్యవాదాలండి. ఈ పోటీలు గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠం వల్ల నిర్వహించారండి. సుమారు 1200 మంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ గోల్డ్ మెడల్స్, ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ ఇచ్చారండి వాళ్ళు. ఇది వచ్చే నెల 18వ తారీఖు మైసూరు ఆశ్రమంలో ఇస్తారండి. జై గురుదత్. నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లోనే భగవద్గీత అనేది కంపల్సరీ నేర్చుకోండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ధర్మం నిలబడుతుంది. జై గురుదత్త. భగవద్గీత నేర్చుకుంటాం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. ధర్మ మార్గంలో వెళ్తారు. పిల్లలు ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది.